ఒక దట్టమైన అడవిలో ఒక చిన్న కోల విజయ అని ఉండేది. ఈ విజయకి ఎత్తుల నుంచి దూకడం అంటే చాలా భయం. ఒక రోజు విజయ ఎలా అంటుంది, ఏంటి మిత్రమా ఇక్కడికి వచ్చారా? నాతో ఏమైనా పని పడిందా? ఏవీ లేదు, మనమిద్దరం ఒక పోటీ పెట్టుకుందాం. ఎవరైతే పెద్ద చెట్టుని ముందే ఎక్కుతారో వాళ్ళే విజేతలుగా నిలుస్తారు. నీకు తెలుసు కదా నాకు ఇలాంటివి అంటే భయం, పైగా నాకు ఇలాంటివి నచ్చవు. పర్లేదులే, మొదలు పెడదాం, పద పద పద. నమ్మలేకపోతున్నా, నేనే నా విజేతని. నాకెంత ఆనందంగా ఉందో తెలుసా? అందరూ వినండి, నేనే విజేతని. ఈ కథ యొక్క నీతి ఏమిటంటే, ఎలాంటి సంఘటనలు వచ్చినా మనం ఆత్మధైర్యంతో నిలబడాలి, అంతేగాని మనం వెనకడుగు వేయద్దు అని మనకి కథ నేర్పించింది. ద బటర్ఫ్లై. అనగనగా ఒక అడవి ఉండేది. ఆ అడవిలో ఎంతో క్రూరమైన మృగాలు నివసించేవి. కానీ ఆ అడవి చూడ్డానికి ఎంతో ప్రశాంతంగా ఉండేది. అది ఎందుకో ఎవరికి అర్థం కాదు. ఆ అడవిలోనే ఒక చిన్న క్యాటర్ పిల్ల నివసించేది. దాని పేరు కౌస్తవి. దానికి ఒక గుడ్లగూప కనిపించడంతో ఇలా అడుగుతుంది, అరుణ, నేను ఎప్పుడు బటర్ఫ్లై లాగా మారుతా, చెప్పవా ప్లీజ్? ఇంకా మన అరుణ చెప్పడం మొదలు పెట్టింది. ఇలా చూడు, దానికి కావాలంటే పెద్ద ధైర్యం సాహసాలు చెయ్యాలి. ఎందుకో తెలుసా? ఆ మార్పిడి కొన్ని క్షణాల్లోనే తీసుకుంటుంది. నువ్వు చెప్తుంటే చాలా భయంగా ఉంది. నేను చేయగలనంటావా? అమ్మో, నాకేమో అవుతుంది. నేను మారిపోయాను. ఇప్పుడు నేను ఆకాశంలో ఎగురుతున్నాను. ఈ కథ యొక్క నీతి ఏమిటంటే, మనం ఎప్పుడైనా ధైర్యంతో ముందడుగు వేయాలే కానీ భయంతో వెనకడుగు వేయకూడదని మనకి ఈ కథ నేర్పించింది. ధన్యవాదములు.